హే గాయ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషుశ్రీ వ్లాగ్స్. ఏంటి ఈరోజు వ్లాగ్ అనుకుంటున్నారా? ఇది ఈరోజు రసప్తమి కమ్ సండే అండ్ మా తమ్ముడి బర్త్డే కూడా ఉంది. ఈ వ్లాగ్ మొత్తం మేము ఏ డేని ఎలా ఎంజాయ్ చేసామో చూపించేస్తాం మీకు కూడా. ఫస్ట్ ఇంకా నేను అప్పుడు లెగలేదు. మా మమ్మీ ఏమో జీరా వాటర్ అండ్ అల్లం కూడా వేసుకొని హాట్ వాటర్ తాగారు. చెప్పాను కదా మమ్మీకి థ్రోట్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి. బాయ్ అయినప్పుడు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది చూడడానికి. అండ్ అలా నేను వీడియో క్యాప్చర్ చేశాను, మమ్మీ క్యాప్చర్ చేసింది. ఇందులోనే ఒకటి ఏంటంటే కొన్ని వీడియోస్ క్రాస్గా వచ్చి కొన్ని స్ట్రైట్గా వచ్చేసి ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అంటే దీని తర్వాత వచ్చే వీడియోస్ నీట్గా పెడతాను. అంటే ఫస్ట్లో కాబట్టి మాకు అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, సో ప్లీజ్ మంచిగా మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా మంచిగా గ్రోత్ అవుతాం. అది మా మమ్మీ ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నారనమాట, తుడుస్తున్నారు. అండ్ బయట కూడా నీట్గా క్లీన్ చేసేసారు. అండ్ ఇప్పుడు బయట వాకిలి అదంతా ముగ్గులై పెడతారనమాట ఇప్పుడు క్లీన్ చేసేసి. పాప మా మమ్మీ ఒక్కతే అలా తీసుకున్నారనమాట వీడియో. నేను అప్పటికి లెగలేదు. నేను నైట్ కొంచెం వీడియో ఎడిటింగ్ వర్క్ ఉండి చేసేసుకొని పడుకుంటప్పుడు లేట్ అయిపోయిందని చెప్పేసి మా మమ్మీకి నేను లేపలేదనమాట. నాకు కూడా కొంచెం కాఫ్ వచ్చింది. ఇది అంటే ఇప్పుడు మనం ఎక్కడ మేడమే పూజ చేస్తాం కదా, ఆ క్లిప్స్ నేను అన్నీ యాడ్ చేశాను. అక్కడ మా మమ్మీ ముగ్గు పెట్టేసి రథం వేశారు, చాలా బాగా వచ్చింది. నేను క్లిప్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వస్తుంది. ఎంత నీట్గా వచ్చిందని నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చూస్తారా మధ్యలో సూర్యుడు వేసింది మా మమ్మీ, ఇటు ఫ్లవర్స్ వేసి చాలా బాగా వేసింది అనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ ఇప్పుడేమో మా మమ్మీ నాకు అక్కడే ఆ క్లిప్ యాడ్ చేయకూడదు అనుకున్నా, కానీ మా మమ్మీ కష్టమైన చూస్తారు కదా, చూడండి అక్కడ పెట్టుకొని తీసుకుంటుంది అనమాట. మా మమ్మీ అక్కడి నుంచి పిల్ల వచ్చింది, ఒక్కసారి మా మమ్మీ భయపడిపోయింది అనమాట. వీడియో ఆఫ్ చేసేసింది వెంటనే. అండ్ ఇక్కడ అంటే బయట ఎంట్రన్స్ అనమాట, అక్కడ ముగ్గు పెడుతున్నారు మా మమ్మీ. ముగ్గులు మా మమ్మీ బాగా పెడతారు. ఏదో ఒక రోజు నేను కూడా అలా వ్లాగ్ తీసాను. డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకున్నా, కానీ డే ఇన్ మై లైఫ్ లాంటిది కాదు. ఇల్లు మొత్తం ఇంకా తడిగుడ్డ పెట్టారనమాట. మా మమ్మీ డైలీ పెడతారు ఇంట్లో. అండ్ ఇప్పుడేమో ఇంకా ప్రసాదం రెడీ చేయడం. ఈ ప్రసాదం ఎలా అంటే అసలు వాటర్ వేయకుండా చేస్తారు కదా, ఓన్లీ పాలుతో. తెలిసిన వారికైతే ఓకే, బట్ తెలియని వారి కోసం చెప్తున్నాను. చాలా అంటే అథెంటిక్ వేలో చేశారు మమ్మీ, పిడికలు పెట్టేసి. కానీ అంత టైం మాకు దొరకలేదు అనుకుని చెప్పి స్టవ్ మీద అలా సెట్ చేశాను మా మమ్మీ. అండ్ ఇక్కడ మమ్మీ అలా వీడియోకి హాయ్ చెప్తున్నారు. ఎంత బిజీలో ఉన్నా కూడా హాయ్ చెప్తారు. చూడ సన్ రైజ్ ఎలా పడుతుందో, గుండా ఆపిల్లే మా ఇంటి దగ్గర తిరుగుతుంది, ఏమో తెలీదు. పాలు పొంగే ఎంత అంటే హ్యాపీగా అనిపించింది. డే మొత్తం ఎందుకో చాలా ఫిల్డ్ విత్ సమ్ గుడ్ మెమరీస్, గుడ్ వైబ్స్ అనమాట. చాలా నాకు ఈ డే చాలా స్పెషల్. రసప్తమి అండ్ మా బ్రదర్ బర్త్డే అండ్ ఇలా నేను బ్లాగ్ షూట్ చేయడం చాలా నచ్చింది నాకు. మా మమ్మీ నెయ్యి బియ్యం కలిపేసి ఇలాగా వేస్తున్నారనమాట. అందులో ఓన్లీ పాలుతోని చేశారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది, అసలు మాటల్లో చెప్పుకోలేము అంతా. అండ్ ఇక్కడ దేవుడి మూల మొత్తం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారు, వచ్చి దీపం పెట్టేసుకుందాం అని చెప్పేసి. ఇక్కడ చెరుకుది ఉంటుంది కదా, షుగర్ కేన్ది ఉంటుంది కదా, దాంతో మిక్స్ చేయాలంట. ఇక్కడ మా మమ్మీకి అడిగాను ఏంటి ఇలా చేస్తున్నారు అంటే ఇలాగే చేయాలి అని చెప్పింది. నేను కూడా మిక్స్ చేశాను అనమాట. ఇక్కడ బెల్లం వేశారు అండ్ అస్సలు పాలు యూజ్ చేయలే. ఈరోజు నా డ్రెస్ ఎంత నచ్చిందంటే నాకు, ఇది మా మమ్మీ శారీతో కుట్టించింది నాకు. కింద బ్లాక్ లెగ్గింగ్ వేసి పేరప్ చేశాను ఆ చున్నీ. అండ్ ఇక్కడ చూడండి మా మమ్మీ శారీ కూడా ఈరోజు చాలా బాగుంది కదా, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇంకా బెల్లం వేస్తుంది ఇప్పుడు మా మమ్మీ, దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి బెల్లం వేసేసుకొని అలా అది కుక్ అయినంత వరకు ఉంచుకోవాలి. కొన్ని బెల్లం చూపిస్తాను. మా చెల్లి ఇంకప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా వచ్చిందనమాట వీడియోలోకి. దాంతో నవ్వదు కూడా అసలు వీడియోలోకి వచ్చినప్పుడు. చూడండి పిడకలు ఎంత రెడ్గా వస్తున్నాయో, ఆ బ్రైట్నెస్ చూడాలి. ఈరోజు ఫుల్ ఎండ కూడా ఉంది కదా, మరి మీ దగ్గర ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చాలా ఎండ ఉంది. అండ్ అది చూడండి అప్పుడే దగ్గరికి అయిపోయింది అనమాట. ఇంకా బెల్లం వేస్తుంది మా మమ్మీ, ఇప్పుడే బెల్లం వేసేసి అలాగా మిక్స్ చేస్తుంది. అలా ఆ చెరుకు అసలు ఆ గరిటె కూడా యూజ్ చేయకూడదు దానికి. ఇవి చిక్కుడాకులు. ఇగోండి ఇంకా మన పరమాన్నం అయితే రెడీ అయిపోయింది వితౌట్ వాటర్.
అందరూ ఎలా చేస్తే తెలియదు కానీ మేమైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తాం ఎప్పుడైనా ప్రసాదం చేసుకున్నప్పుడు. బట్ ఈరోజు మాత్రం ఓన్లీ పాలుతోటే ఒక ప్యాకెట్ మిల్క్ అయిపోయింది మా ఇంట్లో. అండ్ ఇక్కడ రథం రెడీ చేసింది మా మమ్మీ. దేవుడి మూల ఇలా సెట్ చేసుకున్నాం, అంటే ఇంకా దీపాలు పెట్టేసి అలంకరించేసింది అనమాట. ఇంకోటి శ్యామలాదేవి కూడా అక్కడ నీట్గా పెట్టేసుకున్నాం. ఇంకోండి ఇంకా మా దేవుడి మూల క్యూట్గా ఉందా, బాగుంది కదా. మా ఇంటి దగ్గర ఇలా పూజ చేశారు, నాకు అది ఎలా చెప్పాలో తెలీదు. మా మమ్మీ వాయిస్ ఓవర్ ఇచ్చుంటే అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దును. మా మమ్మీకి బొట్టు పెట్టారు, పక్కన బ్లాక్ సారీ కట్టుకున్నారు కదా, మా ఇంటి పక్కన ఉంటారు ఆంటీ. అండ్ హాయ్ చెప్తున్నారు ఇప్పుడు. మా మమ్మీ హాయ్ చెప్తుంది, ఆంటీ హాయ్ చెప్పిన తర్వాత మా మమ్మీ హాయ్ చెప్తుంది. వాళ్ళు పూజ సంథింగ్ చేశారనమాట, నాకు అది తెలియదు అంత క్లారిటీగా, బట్ చేశారని తెలుసు. నేను వేరే వాళ్ళు మేడెక్కి వీడియో తీశాను. అంత కొంచెం షైగా ఉండదా